ప్రభుత్వ భూమి కుదువపెట్టి 10,000 కోట్లు అని చెప్పి కూడా రేవంత్ సర్కార్ మరో భారీ అప్పు 1.37 లక్షల కోట్లకు చేరిన కాంగ్రెస్ అప్పు. అంటే 1,37,000 కోట్లకు చెందినటువంటి కాంగ్రెస్ ఇప్పటివరకి సంవత్సర కాలంలో చేసినటువంటి అప్పు అంత ఘనమున్నది. మరి ఒక్క ఆర్‌బీఐ నుంచే 55,618 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీకి కింద 61,991 కోట్లు, గ్యారంటీయేతర రుణాల కింద 10,099 కోట్లు, 31న ఆర్‌బీఐ నుంచి మరో 409 కోట్లు అని చెప్పి కూడా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో చేసినటువంటి అప్పు ఎంతయ్యా అంటే 1,37,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం 37,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు. క్లియర్‌గా చూస్తా ఉన్నాము. ఇంత అప్పుతోని ఏం చేసిర్రయ్యా అనంటే గ్యారంటీల కోసం తీసుకొచ్చినామని అంటున్నారు. ఆ గ్యారంటీలు ఏమి ఇచ్చిర్రయ్యా ఇప్పటివరకేనంటే ఒక ఫ్రీ సిలిండరు, అదేవిధంగా కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు, అదేవిధంగా ఫ్రీ బస్ ఒకటి. ఈ 3 గ్యారంటీలకే ఇంత కోట్లు మరి డబ్బు ఖర్చు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఇందులో కూడా ఒక ఫ్రీ బస్సు మాత్రమే మహిళలందరికీ వర్తిస్తూ ఉంది. ఇక్కడ గ్యాస్ సిలిండరు అందరికీ వర్తిస్తలేదు. అందులో చాలా షరతులున్నాయి. చాలామందికి రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం గ్యాస్ సిలిండర్. అదేవిధంగా 200 యూనిట్లకు కూడా అదే పరిస్థితి. చాలామందికి రేషన్ కార్డులు లేని పరిస్థితి. అందులో చాలా వరకి కరెంట్ ఫ్రీ రాని పరిస్థితి. సో, అరాకొరగా ఈ 2 పథకాలు పెట్టిర్రు. ఫ్రీ బస్ ఒకటి. 3 పథకాలతోనే భారీగా మరి గ్యారంటీల కోసం అప్పు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గ్యారంటీయేతర రుణాలు అని చెప్పి కూడా రుణాలకు సంబంధించి ఇక్కడ 10,000 కోట్లకు సంబంధించినటువంటి అంశము. సో, ఇవాళ ఓవరాల్‌గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున అప్పు చేసి ఏం చేసింది ఆ రాష్ట్రానికి అనంటే వాళ్ళు చెప్పే మాటలకి, ఇక్కడ జరిగిన మాటలకి ఎక్కడ కూడా క్లియర్‌గా పొంతన ఉండని పరిస్థితి. సో, ఇది ఒక సంవత్సరంలోనే ఇంతగనం అప్పు చేస్తే, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఇంకెంతగనం అప్పు చేస్తారు? ఇంకేం చేస్తారు? మీరు ఇస్తా అన్న సంక్షేమ పథకాలు ఇప్పటికీ పూర్తిగా కాలేదు. ఒకవేళ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలంటే ఎంతో అప్పు చేయాలని చెప్పి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అంటే 6 గ్యారంటీలు అమలైతే మాత్రం ఇక రాష్ట్రంలో అప్పుని కుదిబండగా మారుస్తా ఉందా? ఎందుకోసం ఈ 6 గ్యారంటీలు ఇచ్చిర్రు? పోనీ ఈ గ్యారంటీలను అమలు చేసే విధంగా, రాష్ట్రానికి ఏదన్నా బడ్జెట్లు వచ్చే విధంగా, ఏదైనా అభివృద్ధి చేసే విధంగా, ఏదైనా పెట్టుబడులు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి కదా! సో, ఆ ప్రయత్నాలు కనిపిస్తలేవు. ఏది కనిపిస్తలేదు. ఏమనంటే ఊకదంపిన ఉపన్యాసాలు లెక్క స్టేజ్‌ల మీద గొప్పగా మాట్లాడమంటే మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటాడు తప్ప, ఇలా అప్పుల విషయానికొస్తే క్లియర్ కట్‌గా రాష్ట్రాన్ని సంవత్సర కాలంలో అప్పుల బండగా మారుతున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ అప్పుల విషయంలో మరి ప్రతిపక్షాలు కూడా అడుగుతా ఉన్నాయి. దేనికోసం ఇంత అప్పు చేసిర్రు? 6 గ్యారంటీలు ఇచ్చిర్రా? ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిర్రా? ఏమైనా ప్రాజెక్టు తీసుకొచ్చిర్రా? ఏమైనా కొత్త పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసిర్రా? ఏం చేసిర్రు? దేనికోసం ఈ అప్పు అనేది ఖచ్చితంగా ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వ భూమి 10,000 కోట్లు దేని కుదువబెట్టింది రాష్ట్ర సర్కార్ అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి భూములను అమ్ముకునే పరిస్థితి, ఇలా తీరిగా తెలంగాణని నిర్వీర్యం, తెలంగాణని ఎంత ఘోరాతి ఘోరమైన స్థితిలోకి తీసుకుపోతా ఉన్నారనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉంది.